మహాదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనములో ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. దేవుని మాటలు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరారోపణ చేస్తూ, ఆయన మీద నిందలు మోపుతూ, సిలువ వేయము సిలువ వేయమని అక్కడున్న వారందరూ కూడా కేకలేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఊరకుండెను అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. మన ప్రమేయం లేకపోయినా, మనకు ఆ గొడవకు ఎటువంటి సంబంధం లేకపోయినా, కొన్నిసార్లు మనుషులు మన మీద తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నప్పుడు మనము ఆగ్రహానికి, కోపానికి చోటిస్తూ మన ప్రతాపము, మన రౌద్రము, మన ఉగ్రత ప్రత్యర్థి మీద మనం చూపిస్తాం. ఎంత విశ్వాసులమైన, మందిరానికి వెళ్ళే వారమైనా, ఎంత భక్తి కలిగి జీవిస్తున్నా, ఎంత ఆత్మీయతలో ఉంటున్నా కూడా మనం ఏం చేస్తామంటే మన కోపాన్ని ప్రత్యర్థుల మీద, లేకుంటే ఇరుగు పొరుగు వారి మీద, మనకు గొడవ పడుతున్న వారి మీద సహజంగా ఆగ్రహము, కోపము కట్టలు తెంచుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిర్దోషి, నిరపరాధి, దైవ కుమారుడు, నీతిమంతుడు, ఏ దోషము లేకున్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమని ఆనాటి ప్రజలందరూ కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యములు అనేకముగా మోపుతూ ఆయనను సంహరించాలని, ఆయనను తుదముట్టించాలని, ఆయనను చంపివేయాలని అబద్ధ సాక్ష్యములు ఆయన మీద మోపుతున్నప్పుడు ప్రధాన యాజకుడు లేచి అడుగుతున్నాడు, వీరు నీ మీద నిందలేస్తున్నారు కదా, వీరు నీ మీద సాక్ష్యములు చెబుతున్నారు కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, నీవెందుకు రెస్పాండ్ అవ్వటం లేదు, నువ్వెందుకు ప్రతిస్పందించటం లేదు అని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తున్నప్పుడు, లోకరక్షకుడైన మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఊరకుండెను అని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. దేవుని మాటలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో పొందుపరిచిన ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, ఎందుకు ఊరుకున్నాడు, యేసు ప్రభువారు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు ప్రతిస్పందించటం లేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మాట్లాడటం రాదా, మాట్లాడలేడా, మాటలో ఎదురుదాడి చెయ్యలేడా అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఊరకుండెను అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన స్వభావాన్ని గురించి, ఆయన మనస్తత్వాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచాడు. బాలుడుగా ఉన్నప్పుడే యెరూషలేము దేవాలయంకు వెళ్ళి తల్లిదండ్రులతో పస్కా పండుగ దినాన 3 దినములు బోధకుల మధ్య, శాస్త్రుల మధ్య, వేదాంత పండితుల మధ్య, తల నెరిసిన వారి మధ్య ఆయన కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ, వారిని ధర్మశాస్త్రమునకు సంబంధించిన విషయాల మీద వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రజ్ఞకు, ఆయన తెలివికి, ఆయన వాక్చాతుర్యానికి, ధర్మశాస్త్రములో తనకున్నటువంటి అపారమైన జ్ఞాన పటిమకు అక్కడున్న బోధకులే, ధర్మశాస్త్ర పండితులే ఆశ్చర్యపోతున్నారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఎవరి బాలుడు ఇంత ప్రజ్ఞ, ఇంత జ్ఞానం,
ఇంత తెలివి, ఇంత అపారమైన జ్ఞాన సంపత్తి కలిగి ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎవరు అని యేసుక్రీస్తు ప్రభు వారిని బాలుడుగా ఉన్నప్పుడే ఆయన ప్రజ్ఞకు, ఆయన తెలివితేటలకు, ఆయన అపారమైన జ్ఞాన సంపత్తికి బోధకులు ఆశ్చర్యపోతున్నారు, ధర్మశాస్త్ర పండితులు ఆశ్చర్యపోతున్నారు, తల నెరిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు సిలువలో పిలాతు ముందు నిలవబడినప్పుడు ఆ జ్ఞానం కానీ, ఆ తెలివి కానీ, ఆ అపారమైన జ్ఞాన సంపత్తి కానీ ఎందుకు ఉపయోగించలేకపోతున్నాడు? మీరు వేస్తున్నది అబద్ధం, మీరు మాట్లాడుతున్నది అబద్ధం, అబద్ధ సాక్ష్యములు నా మీద మోపుతున్నారు, అది నిజం కాదు అని చెప్పేసి మాటకు ప్రతి మాట ఆయన వారి మీద దాడి చేయటంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, పౌలు గారు తిమోతి అనే తన ఆత్మీయ కుమారుడికి పత్రిక రాస్తూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అని యేసుక్రీస్తు ప్రభువారి స్వభావాన్ని గురించి, ఆయన మనస్తత్వాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన నైజాన్ని గురించి స్పష్టంగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి బైబిల్ గ్రంథంలో చక్కగా పొందుపరిచాడు. ఏంటిది ఆయన స్వభావం, ఏంటిది యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం, ఏంటిది యేసుక్రీస్తు ప్రభువారి మనస్తత్వం అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్వభావం అయితే కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ మనస్తత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆయన పిల్లలమైన నీవు నేను మనం అందరం కూడా అచ్చము ఆయన స్వభావాన్ని మనం పునికి పుచ్చుకొని ఈ భూమి మీద మనము వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ తండ్రి ఆశిస్తున్నాడు. కనుక ఇంతకు ఏంటిది ఆయన స్వభావము అని మనం ఒకవేళ లేఖనాలలో నుండి మనం పరిశోధన చేస్తే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి అద్భుతమైన మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని యేసుక్రీస్తు ప్రభువారు, సర్వలోకనాథుడైన సృష్టికర్త అయిన మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మనస్తత్వాన్ని గురించి, తన వ్యక్తిత్వాన్ని గురించి, తన నైజం గురించి, తన స్వభావాన్ని గురించి పరిచయం చేసుకుంటున్నాడు. ఆ పరిచయ పలుకులలో తన స్వభావాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను సాత్వికుడను. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా సాత్వికం కలిగి ఆయన ప్రతినిధులముగా ఈ భూమి మీద మనం వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ తండ్రి ఆశిస్తున్నాడు. కాబట్టి సాత్వికంగా ఉండటానికి ఆయన రూపంలో మారాలి, ఆయనలాగా మనం ఉండాలి. ఆయనతో మనం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు కోపతాపాలు కానీ, ఆగ్రహ ఆవేశాలు కానీ, రౌద్రం కానీ, ప్రతాపం కానీ ఎదుటి వ్యక్తుల మీద మనము చూపించకుండా ఈ భూమి మీద సాత్వికమైన మనసు కలిగి, దీన మనస్తత్వాన్ని కలిగి, యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం కలిగి మనం జీవించుదాం. కనుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారి కలిగిన మనస్సు నేను మీరు మనమందరం కలిగి జీవించుదాము. ఆయనకు ఈ భూమి మీద మహిమ తెచ్చే బిడ్డలంగా మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి వర్ధిల్లుదాము. అటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటానికి ఈరోజు మనము ఈ వర్తమానం ద్వారా ఒక మంచి తీర్మానంలోకి మనం నడిపించబడాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు ప్రధాన యాజకుడు అడుగుతున్న ప్రశ్నకు మాటలాడకుండా, అబద్ధ సాక్ష్యములు ఆయన మీద చెబుతున్న వారికి జవాబు చెప్పకుండా, ప్రత్యుత్తరము ఇవ్వకుండా, అది అబద్ధము అని నిరూపించే ప్రయత్నం చేయకుండా ప్రభు ఊరుకున్నాడు అంటే ఆయన సాత్వికుడు కాబట్టి తన వ్యక్తిత్వానికి విరోధంగా ఏది చేయలేడు. కనుక మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉండి ఈ భూమి మీద సాత్వికమైన మనసుతో, దీన మనసుతో ఆయన స్వభావాన్ని మనం కలిగి జీవించుదాము. పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి సాత్విక గుణాన్ని నీకు నాకు మనందరికీ అనుగ్రహించి అద్భుతమైన భక్తి జీవితంతో, అద్భుతమైన
విశ్వాస ఆత్మీయ యాత్రలో ముందుకు నడిపించి ఆయన బిడలంగా మనము వర్ధిల్లుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.